మన దాకా వచ్చినంత వరకు మనకు తెలియదు ఆ బాధ ఏదైనా. హలో అన్న. హాయ్ హాయ్ హాయ్. అన్న నేను ఒక 10 to 15 డేస్ నుంచి దీని మీదే రీసెర్చ్ చేస్తున్నాను అన్న. అయితే వీళ్ళందరూ ఆర్ఎన్జి అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. అది ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ అన్నమాట, మన భారతదేశం కాదు. బ్రో అది పక్కన పెట్టేసా. సింపుల్ ఇదిగో, నేను ఈ రీసెర్చ్ 15 డేస్ నుంచి చేస్తాను, నేను ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేనున్న దేశంలో బెట్టింగ్ యాప్లు నిషిద్ధం, కానీ ఎక్కడ బెట్టింగ్ యాప్లు ఇక్కడ ఆడనివ్వరు. కానీ ఈ దేశంలో రిజిస్ట్రేషన్ చేసిన బెట్టింగ్ యాప్లు ఇండియాలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశమే వచ్చారు అన్న. నేనేమంటున్నానంటే అన్న, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిల్లేయడానికి ట్రై చేస్తున్నారు అన్న వేరే వాళ్ళు. సో మ్యాటర్ ఏంటన్నా, ఇవన్నీ స్కిల్ బేస్డ్ గేమ్స్ అని మనము ఎంకరేజ్ చేస్తున్నారు అన్న కోర్టు నుంచి. మొన్న వేరే కోర్ట్స్ కూడా ఇచ్చినాయి అనమాట. గవర్నమెంట్ మాత్రమే స్కిల్ బేస్డ్ గేమ్ త్రూ కోర్ట్ త్రూ దీన్ని ఆపగలుగుతారన్న. ఈజీ ఏం లేదు. బిహేవియరల్ సైన్స్ అని ఒకటి యూజ్ చేస్తున్నారు వీళ్ళు, టెక్నిక్, ఆల్గరిథమ్ టెక్నిక్ అనమాట. ఆర్ఎన్జి సర్టిఫికేట్స్ ముసుగులో చేస్తున్నారు. అంటే ఇది ర్యాండమైజ్డ్ నెంబర్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇవి ర్యాండమైజ్డ్ నెంబర్స్ కావు. ఇవి ఒక ఆల్గరిథమ్ గా వాళ్ళు మనని మ్యానిపులేట్ చేస్తున్నారని మనం ప్రూవ్ చేయగలుగుతాం అన్న. ఇది దీని గురించి నేను చూస్తున్నాను. ఎందుకో కోర్టులో ఉండి మేడం చూడండి మేడం డబ్బులు ఎలా దొబ్బెట్టుకుంటారని చెప్పి 20 లక్షలు పోగొట్టుకుంటే అర్థమవుతుందా మేడంకి? అన్న ఇది ప్రూవెన్ సైన్స్ అన్న. నేను దీని మీద వర్క్ ఆన్ చేశాను, మీకు నేను మెయిల్ చేస్తాను. ఇది ప్రూవ్ చేయగలుగుతాం అన్న కోర్టులో. అంటే ఫస్ట్ లీగల్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ ని క్లోజ్ చేపిస్తే ఈ లీగల్ గా పోరాడుతున్న బెట్టింగ్ యాప్స్ కోసం పోరాడుతున్న కొంచెం మంది లాయర్స్ ఉన్నారు ఆన్లైన్ లో. నువ్వు వాళ్ళు చూడు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు లీగల్ గా ఫైట్ చేయగలరు. నేను లీగల్ గా చేయలేను, నేను అవేర్నెస్ చేయగలను, వాళ్ళు లీగల్ గా చేయగలరు. పోలీస్ అఫీషియల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయగలరు, అందరూ అన్ని చేయలేరు. నాకున్న పవర్ సోషల్ మీడియాలో అవేర్నెస్ ఇవ్వగలుగుతాను అన్న. ఎవిడెన్స్ గా నేను ప్రూవ్ చేయగలుగుతాను అనమాట. ఇది ఒక ఆల్గరిథమ్ మ్యానిపులేషన్, ఇది ర్యాండమ్ నెంబర్ జనరేషన్ కాదు అని అయ్యా. అది చిన్నపిల్లలకి ఇప్పుడు ప్రపంచంలో అది నువ్వు చెప్పేది ఏంటి, చిన్నపిల్లలకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు వచ్చి బెట్టింగ్ యాప్ ఆడినాడు ఒకటి కూడా రాలేదు కదా. అట్లా కాదన్నా, చిన్నపిల్లలకు కూడా తెలుసు. కానీ మ్యాటర్ ఏంటన్నా, ప్రూవ్ కోర్టులో మనం ప్రూవ్ చేయగలమా లేదా అనేది మ్యాటర్ అన్నమాట. కోర్టుకి ఆధారాలు కావాలి. ఏ ఆధారాలు తలా తాకాలేదు. 10,000 సైట్లను తీసుకెళ్ళి కోర్టులో ఏం ప్రూవ్ చేస్తావు? కాదు, కోర్టులో నువ్వేం ప్రూవ్ చేస్తావు? 10,000 సైట్లని వాళ్ళు 10,000 సైట్లతో వస్తున్నారు కదా, అది కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఇది స్కిల్ గేమ్ అని ఒక చిన్న కన్సర్న్ తోటి ఈ గేమ్స్ అన్నిటిని నడిపిస్తున్నారు. ఫస్ట్ లీగల్ గా ఉన్న యాప్స్ ని ఆపగలిగితే ఈ ఇన్లీగల్ యాప్స్ ని చాలా పెద్ద, అంటే ఎక్కువ క్రైమ్ చూపిస్తే చట్టాలు గట్టిగా అయిపోతాయి అన్న, ఈజీగా. అవుతున్నా ఇప్పటికి మాత్రం కదిలింది. సెంట్రల్ నిర్మలా సీతారామన్ గారు కూడా దగ్గర 190 కోట్లు ఫ్రీజ్ చేసింది చేశారు. తర్వాత 2,700 అకౌంట్లు ఆపారు. తర్వాత చాలా వెబ్సైట్లు వాళ్ళు కూడా సెంట్రల్ లో చేస్తున్నారు, ఇంకా వస్తున్నాయి. రోజుకొకటి పుడితే ఏం చేస్తాం అబ్బా, రోజుకు 10 పుడుతున్నాయి, ఏం చేస్తాం? చాలా ఈజీ అయిపోయింది అన్న. గోవా పోవాలి, ఒక చిన్న కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి, స్టార్ట్ చేయాలి గేమ్స్. సింపుల్, చాలా ఈజీ. 50,000తో ₹1 కోటి సంపాదించుకున్న తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి కదా. ఏం లేదు అన్న. మీరు తీసుకున్న కాజ్ ఉంది కదా అన్న, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, దాని మీద నా దగ్గర ఒక పాయింట్ ఉందన్న. అన్న నేను మహేంద్ర సింగ్ ధోని చెప్తే, విరాట్ కోహ్లీ చెప్తే నేను ఏ యాప్ అంత తొందరగా ఇన్స్టాల్ చేసుకోనన్నా. కానీ అవినాష్ అన్న చెప్తే ఇన్స్టాల్ చేస్తాను నేను. లింక్ ఇచ్చి నేను ఓన్ చేసుకుంటాను. నిన్ను రోజు చూసేవాళ్ళం కదా, రోజు చూసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని. మీరు రెగ్యులర్ గా రోజు కనబడతారు, మీరు వాళ్ళ సొంత మనుషుల్లా భావిస్తారు. సో పెద్ద సెలబ్రిటీలు చెప్పే కన్నా మీరు రోజు కనబడేవారు చెప్తే బిగ్ ఇంపాక్ట్ ఉంటది అని చెప్పారు. అవినాష్ అన్న, మీరు చెప్పేదాకా కొన్ని విషయాలు నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ లో. నేను ఎనీవే థ్యాంక్ యూ బ్రో, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ వాల్యుబుల్. థ్యాంక్ యూ. హలో బ్రో. శంకర్ రాజు.